త్రిభాషా విధానం అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ, ఎన్సీఈఆర్టీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జూలై 1 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలు అభ్యసించాలని సిబిఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ క్రమంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోహిమాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భాష అనేది చాయిస్ అని, దీనిని బలవంతంగా రుద్దలేమని కపిల్ సిబాల్ అన్నారు. ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. త్రిభాషా విధానాన్ని అమలు చేయడానికి సిబిఎస్ఈ లాజిస్టికల్ సంసిద్ధతపై నివేదిక సమర్పించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ఆదేశించింది. మరోవైపు 8వ తరగతి ఎన్సీఈఆర్టీ పుస్తకంలో న్యాయ వ్యవస్థను కించపరిచేలా అంశాన్ని చేర్చడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2026-27 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతి విద్యార్థులు 2 జాతీయ భాషలతో పాటు మొత్తం 3 భాషలు తప్పనిసరిగా నేర్చుకోవాలని సిబిఎస్ఈ పేర్కొంది. విదేశీ భాషను చదవాలనుకునే విద్యార్థులు తృతీయ భాషగా దానిని ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది.